హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫోర్స్. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి ఆలూ కుర్మా. చూస్తున్నారుగా ఏ విధంగా ఉంది అని. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ ఆలూ కుర్మా అన్నది. తక్కువ ఐటమ్స్తోనే త్వరగా కంప్లీట్ అయిపోతుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా, పుల్కా లాంటి ఏ వాటికైనా ఈ ఆలూ కుర్మా బాగా సెట్ అవుతుందండి. చాలా కమ్మగా ఉంటుంది తింటే కూడా. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఆలూ కుర్మా అన్నది చాలా అద్భుతంగా వస్తుంది టేస్ట్ అయితే. ప్రాసెస్లోకి వస్తే బంగాళదుంపలు అనేది తీసుకోవాలండి. నేను మీడియం సైజు 5 బంగాళదుంపలు తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి. అవి మంచిగా ఉడికినాక తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అన్నది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక హీట్ అయినాక దాని తర్వాత ఆనియన్స్ అన్నది వేసుకోవాలి. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. దాంతో మంచిగా కలుపుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం త్వరగా మగ్గిద్దండి సాల్ట్ వేస్తే. సో అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోండి. ఆనియన్స్ మగ్గినాక పచ్చిమిరకాయలు అన్నది వేసుకోండి. 2 పచ్చిమిరకాయలను వేసుకోవాలి. అవి కూడా కొంచెం కలుపుకున్నాక దాని తర్వాత టమాటా అన్నది వేసుకోవాలి. 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోండి. అది మంచిగా కలుపుకోండి. టమాటా అన్నవి కూడా మగ్గినాక ఇంకా కొంచెం 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. నేనైతే కొద్దిగా వేసానండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం స్పైసీ తినేలాకైతే కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకోండి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంక ఇవన్నీ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోండి. ఆయిల్ అంతా మొత్తం పైకి తేలినాక మగ్గినాక ఇంకా మనం వాటర్ అన్నది వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకోండి. మనం ఎక్కువ థిక్గా ఉండేలాగైతే కొద్ది వాటర్ తక్కువ వేసుకోండి. కొంచెం పలచగా కావాలి మీకు అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. దాని తర్వాత తగినంత వాటర్ వేసుకున్నాక మొత్తం ఈ విధంగా మరిగినప్పుడు ఇంకా మన దుంపల్ని ఉడకపెట్టిన దుంపలు ఉన్నాయి కదండి, అవి మంచిగా కొద్దిగా ముక్కలు పెద్ద పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకోండి. ఈ విధంగా ఇంకా మొత్తం బంగాళదుంపలను మొత్తం ఇంకా దుంపలను వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలాగా ఉడికించండి. ఇంకా ఉడికినాక బంగాళదుంపలు అన్నది ఇంకా ఉడికిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గర అయిపోతాయి 10 మినిట్స్ అయినాక. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా మన ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయింది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర లేదని నేను వేసుకోలేదు. ఇంకా వేసుకొని ఇంకా దించేయండి. ఇంకా మన ఆలు కుర్మా రెడీ అయిపోయినట్టే. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. చపాతీలోకైనా, ఇందులోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది ఆలు కుర్మా అన్నది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.